या कुन्देन्दु तुषारहार वरदा या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्ड मण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वती नमः। श्री गुरुभ्यो नमः। 2024 సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో ధనుస్సు రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా సూర్యుడు అర్ధాష్టమ పంచమ స్థానాలలో సంచరిస్తున్నాడు. అంగారకుడు తృతీయ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. సూర్యుడు ప్రతికూలంగా ఉన్నాడు. మాసం చివరిలో అర్ధాష్టమ స్థానంలోకి మళ్ళీ అంగారకుడు ప్రవేశిస్తున్నాడు. ఇది ప్రతికూలంగా ఉంటుంది. బుధుడు 4, 5 స్థానాలలో సంచరిస్తున్నాడు. అనుకూలంగా ఉన్నాడు. గురువు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు చతుర్థ పంచమ స్థానాలలో సంచరిస్తున్నాడు. అనుకూలంగా ఉన్నాడు. శని తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. అనుకూలంగా ఉన్నాడు. రాహువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితిని ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే ఒక రాహువు అర్ధాష్టమము మినహాయించి మిగతా గ్రహాలన్నీ కూడాను అనుకూలంగానే సంచరిస్తున్నాయి. కనుక ఈ ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి అనుకూలంగానే ఉంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే ప్రారంభించినటువంటి పనులు సకాలంలో మీరు అనుకున్నటువంటి సమయంలో పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి నెల. ఉన్నత విద్యకై మీకు బాగా కలిసి వస్తుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై మీకు అనుకూలమైనటువంటి సమయము. ఉన్నత విద్యకై విదేశ ప్రయాణాలకై ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక స్థితి మీకు అనుకూలిస్తుంది. అయితే ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరము. విదేశీ ప్రయాణాల విషయంలో కొంత ఆలస్యం జరుగుతుంది. అయినప్పటికీ మీకు విదేశీ ప్రయాణాలు బాగానే కలిసి వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉత్తమ స్థాయిలో నిలుస్తారు. మంచి సంస్థలలో ప్రవేశం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు బాగా కొనసాగుతాయి. ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలు అన్ని విధాలుగా మీకు కలిసి వస్తాయి. ఇక విదేశీ ప్రయత్నాలు కొనసాగుతాయి. అయితే కొన్ని ఆటంకాలు, కొంత ఆలస్యము జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఉన్నత విద్య మట్టుకు మీకు కంటిన్యూస్గా జరుగుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్యాలు చేపడతారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. అన్ని విధాలుగా మీకు అనుకూలిస్తుంది. రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది. మీరు పూర్వము అపురూపకంగా ఎవరికైనా ఇచ్చి ఉన్నట్టయితే తిరిగి మీకు డబ్బు చేతికి అందుతుంది. సకాలంలో అందుతుంది. సద్వినియోగం అవుతుంది. మళ్ళీ మీకు పెట్టుబడులకు ఉపయోగపడుతుంది. ఇక ఆదాయం నిలకడగా ఉంటుంది. అన్నదమ్ములు బంధువర్గంతో సఖ్యతగా ఉంటారు. ఒక సుహృద్భావ వాతావరణము నెలకొంటుంది. మాసాంతంలో 4వ వారంలో వాహన మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రిపేర్లు ముందుకు వస్తాయి. భార్య పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. అంటే మంచి అవకాశాలు వస్తాయి. తద్వారా మీకు ఆదాయం పెరుగుతుంది. ఇక వాహన విషయంలో మీకు 4వ వారంలో కొంత రిపేర్లు ముందుకు రావడం మూలకంగా కొన్ని ఖర్చులు కనబడుతున్నాయి. భార్య పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఆదాయం పెరుగుతుంది. క్రమేపీ సంతృప్తిగా ఉంటారు. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులపై మనస్సు నిలుపుతారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరము. ఓవరాల్గా ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయినప్పటికీ పనిభారం మూలకంగా కొంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశం ఉంది. కనుక ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఉద్యోగస్తులకు తోటి వారితో
స్నేహం పెరుగుతుంది. మీ వైపు నుంచి కూడాను స్నేహంగా సఖ్యతతో ఉండడానికి ప్రయత్నాలు చేయాలి. స్థానచలనం గోచరిస్తుంది. ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళడము, వేరే ఊరికి వెళ్ళడము, లేదా వేరే ఆఫీసు మారడము, ఉద్యోగం మారడము, ఇలాంటివి గోచరిస్తున్నాయి. అయినప్పటికీ మీకు ఇంక్రిమెంటు అంటే ఆర్థికంగా మీకు ఎదిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఉద్యోగం మారినప్పటికీ పూర్వంతో పోల్చినట్టయితే ఆర్థిక స్థితి బాగా పెరుగుతుంది. కనుక ఆ విషయంలో మీకేమీ ఇబ్బంది లేదు. పదోన్నతి, ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వివాహము అయినటువంటి వారికి సంతాన ప్రాప్తి కూడాను ఈ మాసంలో గోచరిస్తుంది. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. పిల్లలకి చదువు విషయంలో, వివాహం విషయంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఈ విధంగా ఫలితాలు మీకు ఎక్కువగా శాతము అనుకూలంగానే ఉన్నాయి ఈ మాసంలో. కనుక ఈ స్థితిని మీరు కొంత జాగ్రత్తగా ఉపయోగించుకున్నట్టయితే అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ముఖ్యమైనటువంటి గ్రహ రాహువు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. కొంత అసంతృప్తి మనకు కొన్ని విషయాలలో కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని అధిగమించడానికి అమ్మవారి దేవాలయానికి వెళ్తుండండి, అమ్మవారిని సేవించండి. ప్రతినిత్యం కూడాను మీరు ఆఫీసుకు వెళ్ళేటువంటి సమయం లోపల అమ్మవారిని దర్శించుకోండి. దర్శనానంతరం ఆఫీసుకు వెళ్ళండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి కూడా వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు బాగా కలిసి వస్తుంది. ఇక అర్ధాష్టమ పంచమ స్థానాలలో సూర్యుడు ఉన్నాడు కనుక ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కొరకై సూర్య నమస్కారాలు చేయండి. యోగా, ధ్యానము ఇలాంటివి చేయడం మూలకంగా మీకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కనుక వాటిని చేయండి. పరిహారాలు చేసినట్టయితే ధనుస్సు రాశి వారికి ఈ మాసము బాగా కలిసి వస్తుంది. సద్వినియోగపరచుకోండి. శుభ ఫలితాలను పొందుతారు. శుభం.